మా పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేస్తారని స్థానిక ఎమ్మెల్యే ఆదిప్ రాజా అన్నారు. జీవీఎంసీ 88వ వార్డు కోటనరవ తదితర ప్రాంతాల్లో సుమారు 1,05,00,000 రూపాయలు ప్రభుత్వ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్పొరేట్ మొల్లి ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో పెందుర్తి ఎమ్మెల్యే ఆదిప్ రాజా శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆదిప్ మాట్లాడుతూ గడప గడప కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలో ప్రజలు తెలిపిన చిన్న చిన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని, అందులో భాగంగా 88వ వార్డు ప్రాంతంలో శంకుస్థాపనలు చేస్తున్నామని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొదటి నుండి అభివృద్ధి సంక్షేమం రెండు కాళ్లుగా కుల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించామని అన్నారు. ఏ పార్టీ నాయకులు ఎవరు ఎన్ని మాయమాటలు చెప్పినా మేము చేసిన అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలు చూసిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో మరోసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తారని అన్నారు. ఇవాళ 88వ వార్డుకి సుమారుగా 1,05,00,000 రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం. ముఖ్యంగా ఈ రోజు కూడా ఒక పర్వదినం అని మనం చెప్పుకోవాలి. వాళ్ళ అయోధ్య రామ మందిరం మరి అదే రకంగా అదే రోజున ఇంకా ఏదైతే గతంలో గడప గడపకి మన ప్రభుత్వంలో కార్యం ఉంది, ఇతర సమయాల్లో నేను ఇక్కడ పర్యటించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏదైతే ముఖ్యంగా కోరారో కోటనరవకు సంబంధించి మరి ఎటువంటి ముఖ్యంగా ఈ డ్రైనేజ్ ఏదైతే గతంలో మేము వచ్చి పర్యవేక్షించడం కూడా జరిగింది, వెంటనే దాన్ని కూడా పెట్టడం, అదేవిధంగా రోడ్స్ అన్నీ కూడా కోటనరవ కాలనీలో పెట్టడం జరిగింది. అతి తొందరలో ఇవన్నీ కూడా పూర్తి చేసుకుంటాం. ఏదైతే పూర్తిగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చూస్తున్నాం, సంక్షేమం అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళుగా పనిచేస్తున్నాం. ఎక్కడ ఏ సంక్షేమ కార్యక్రమం అందించినా కులాలు మతాలు పార్టీలు రాజకీయాలు చూడకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. మళ్ళీ పెద్ద ఎత్తున మరి ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఎవరు ఎంతమంది నాయకులు ఏ రకంగా కలిసినా ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుంటారు.